ఈపీఎఫ్ కనీస పెన్షన్ పెంచాలి, కేంద్రానికి పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిపాదన. సో ఈపీఎఫ్ చందాదారులు రిటైర్మెంట్ తర్వాత పొందే పెన్షన్కు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి కీలక ప్రతిపాదన చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 1995 కింద ప్రస్తుతం చెల్లిస్తున్న ₹1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్స్టైల్స్, స్కిల్ డెవలప్మెంట్పై ఏర్పడిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ తన 15 నివేదికలో పలు అంశాలు ప్రస్తావించింది. ఈపీఎఫ్ కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లుగా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అందుతున్న మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని, దాన్ని 7,500లకు పెంచాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్తో ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 3 రోజుల పాటు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయి సంఘం స్పందించింది. కనీస పెన్షన్ ఇప్పటికే పెన్షనర్ల నుంచి పలు విజ్ఞాపనలు వచ్చినట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కనీసం మొత్తం ఏమాత్రం సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995ను పునఃసమీక్షించి పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రతిపాదన చేసింది. ఇక మరికొన్ని ప్రతిపాదనలు ఏంటంటే లేబర్ కోడ్ల అమలుకు కమిటీ స్వాగతించిందనమాట. ముఖ్యంగా పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే రెగ్యులర్ వర్కర్ల మాదిరిగానే పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్లకు మాత్రం పరిహారం అందడంలో జాప్యం జరుగుతుందని, వారికి సత్వరమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. అలాగే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద సామాజిక భద్రతా ప్రయోజనాలు మరింత మందికి విస్తరించేందుకు ప్రస్తుతం ఉన్న వేతన పరిమితిని తక్షణమే సవరించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం 21,000 వరకు వేతనం పొందుతున్న వారికి ఈఎస్ఐ ప్రయోజనాలు అందుతూ ఉన్నాయి. అది దాటిన వారికి అయితే ఉండట్లేదు. సో వారికి కూడా అవకాశం అయితే కల్పించాలన్నారన్నమాట. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కార్మికులందరికీ కూడా, ఉద్యోగులకు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్